ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే. ముందుగా మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు మన వీడియో ఎక్స్క్లూజివ్గా రాధా మనోహర్ దాస్ గారి ఇంటర్వ్యూ అండి. ఆయన మాటల్లో చాలా విషయాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సనాతన ధర్మము లేదా హిందూ సాంప్రదాయం గురించి మీ మాటల్లో. హరే కృష్ణ. ప్రియా హిందూ బంధువులారా, సనాతన ధర్మం ఇప్పుడు హిందూ ధర్మంగా పిలువబడేటువంటి ఈ ధర్మం అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు, అన్ని రకాల వాళ్ళకి చెందినటువంటిది. ఎవరైనా భగవంతుని చేరడం కోసం ఈ మానవ శరీరం ఇవ్వబడిందని మన యొక్క శాస్త్రాలు, మన యొక్క పురాణాలు, ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి మోక్షం పొందడమే మానవ జీవితానికి లక్ష్యం. అది చేరడానికి ఏకం సత్విప్రా బహుదా వదంతి అని చెప్పబడేటువంటి వేదవాక్యే ప్రమాణం. కానీ మూర్ఖమైనటువంటి ఎడారి మతాల వలన మాదొకటే కరెక్టు, మాది మాత్రమే నమ్మాలి, నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారని బెదిరింపు సెక్షన్ ఉంటుంది. మనకు అలా లేదు. మనకి ప్రశ్నల పర్వం ఉంటుంది. ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు అని ఒకటి ఉంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ప్రశ్నించాలి అని చెప్తాడు. అలాగే భాగవతంలో ఏన కృష్ణ సంప్రశ్నో అని చెప్తారు. అంటే ప్రశ్నించడం ద్వారా మనం తత్వాన్ని ఎరిగి మనం పొందవలసినటువంటి లక్ష్యాన్ని మనం పొందాలి. సనాతన ధర్మం అనేది ఇలా సులభమైనది. భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా రాజవిద్య 9వ అధ్యాయంలో 2వ శ్లోకం, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యయం. అంటే ఇది అన్ని విద్యల్లోకి కింగ్ అమాంగ్ ఆల్ ఎడ్యుకేషన్. టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ వేదిక్ ఫిలాసఫీ, భగవద్గీత. ఇది రాజగుహ్యం, చాలా రహస్యమైనటువంటిది. పవిత్రం, వెరీ ప్యూర్, సాక్రెడ్. ఉత్తమం, టాప్ మోస్ట్ ప్రత్యక్షావగం ధర్మ్యం. ఇది ఎవరైనా అభ్యాసం చేస్తే వాళ్ళు తద్వారా దాన్ని వాళ్ళు అనుభవించవచ్చు. మీకు ఉదాహరణకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ భగవన్నామాన్ని మీరు జపం చేయండి. మీకు ఇష్టం లేకపోయినా, అలవోకగా అన్నా, నిర్లక్ష్యంగా అన్నా ఈ భగవన్నామ జపం యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. మాది గ్యారంటీ. జగద్గురువులు శిల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు చెప్పినట్లుగా మీరు ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మంత్రం జపం చేస్తే ఈ మహామంత్రం మీ హృదయాన్ని చల్లబరుస్తుంది, మీ హృదయంలో మార్పు తీసుకొస్తుంది. శుశుకం, ఇట్స్ గివ్స్ సూపర్ జాయ్, ఇది హోల్నెస్. శిల జయప్రకాశ స్వామి, శిల గురు మహారాజ్, మా గురువు గారు చెప్పారు సూపర్ జాయ్ అని. కాబట్టి సనాతన ధర్మం అని పిలువబడేటువంటి ఈ హిందూ ధర్మం ఏదైతే ఉందో అది అందరిది. ప్రపంచమంతా ఆధారాలు ఉన్నటువంటిది, ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచేటువంటిది. ఎవరైతే ఇప్పుడు కాలంలో మేము ఇతర మతాల్లోకి వెళ్ళిపోయాము అనుకుంటున్నారో వాళ్ళు కూడా మన వాళ్ళే. ఈరోజే ఫరూక్ అబ్దుల్లా అనేటువంటి కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి చెప్పారు, రాముడు కేవలం భారత్కే కాదు ప్రపంచానికే ఆదర్శం, ప్రపంచానికే దైవం అని. కాబట్టి మనం అందరం కూడా ఆ రామతత్వాన్ని, ఆ కృష్ణతత్వాన్ని, ఆ గురుతత్వాన్ని, ఆ శివతత్వాన్ని, ఆ దేవీ తత్వాన్ని మనం తెలుసుకుని మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ సనాతన ధర్మం చాలా చాలా ముఖ్యం. మనం ఆ విషయంలో ధన్యులం. జై శ్రీరామ్. శ్రీకృష్ణుడి సేవలో ఉండేవారి జీవితం ఏ విధంగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. భగవద్గీత ప్రకారంగా కృష్ణ భక్తులు ఎలా ఉంటారు? భగవద్గీతలో 4వ అధ్యాయంలో 22వ శ్లోకం, భగవద్గీతలో 12వ అధ్యాయంలో 19వ శ్లోకం. కృష్ణ భక్తుల యొక్క లక్షణాలు కొన్ని చాలా తక్కువ చెప్తున్నాను, చాలా ఉంటాయి. అది 1-2. అదేంటంటే ఏదైతే తన ప్రయత్నం లేకుండా లభిస్తుందో దాని ద్వారా మాత్రమే సంతృప్తి చెందేటువంటి వాడు. అంటే వెంపర్లాట లేనివాడు,
ఎవరి పట్ల అసూయ లేనివాడు. ఈ లక్షణాలు ఉన్నవాడు నాకు చాలా ఇష్టమైన వాడు అని చెప్పాడు కృష్ణ భగవాన్. అలాగే 12వ అధ్యాయంలో 19లో ఏం చెప్పారంటే, అవమానం వచ్చినా సన్మానం వచ్చినా ఈ రెండింటినీ సమానంగా స్వీకరిస్తూ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. అంటే అతను నాకు ఇలా పరుపుంటే నేను నిద్రపోతాను, ఏసి ఉంటే నేను నిద్రపోతాను, ఇలాంటి పర్సన్ అయి ఉండడు. నివాస స్థానం ఏదైనాను లెక్క చేయని వాడైన వాడే కృష్ణుడికి చాలా ఇష్టమైన భక్తుడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర. మత్సరం అంటే అసూయ, ద్వంద్వం అంటే డ్యూరాలిటీ. రెండు రకాలుగా ఉండడు. వీడు మావాడండి, వాడు బయటవాడండి, ఈ లక్షణాలు ఉన్నవాడు భక్తుడు కాదు. కృష్ణ భక్తుడు అంటే అసూయ లేనివాడై, ద్వేషం లేనివాడై, ఎలాంటి స్థితినైనా స్వీకరించేటువంటి వాడు కృష్ణ భక్తుడు. ఇవి కొన్ని లక్షణాలు. ఇంకా చాలా చెప్పారు 7వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 55లో, అలాగే 12లో, అలాగే 16లో, 18లో, ఇలా చాలా భాగవతంలో కూడా చాలా చెప్పారు. ఇందులో మనం కొన్ని చెప్పాం అంతే. శ్రీకృష్ణుని బృందావనం ఎలా ఉంటుంది? దర్శించక ముందు తరువాత అనుభూతి ఎలా ఉంటుంది? బృందావనం భగవంతుడి యొక్క పాదధూళితో పవిత్రమైనటువంటి స్థలం. అలా తలుచుకుంటేనే హృదయం పొంగిపోతుంది. ఆ భజనలు, ఆ అలంకారం, ఆ ఉత్సాహపూరితమైన ఉత్సవభరితమైనటువంటి వాతావరణం, ఉల్లాసకరమైనటువంటి ప్రశాంత పవిత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణాలు, భక్తులు, భజనలు. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు. అమెరికన్స్, యూరోపియన్స్, సౌత్ ఆఫ్రికన్స్. ఎవరికి రంగు భేదం ఉండదు, ఎవరికి స్థాయి భేదం ఉండదు. అందరూ ఎవరు కనబడిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ భజన చేస్తూ ఆనందంగా ఉత్సాహంగా యముల్లో స్నానం చేస్తూ, యముల్లో విహారం చేస్తూ, దేవాలయాల సందర్శన చేస్తూ, భక్తులతో ప్రసాద స్వీకారం చేస్తూ, బృందావనం గోవర్ధన పరిక్రమ చేస్తూ, రాధాకుండ శ్యామకుండను దర్శిస్తూ, భగవద్గీత భాగవత శ్లోకాలు పఠిస్తూ, బెంగాలీ, సంస్కృత, హిందీ కీర్తనలు పాడుతూ, ఏమనో దుర్మతి సంసార భీతరే పుదియాయ్యా చిను আমি তব নিজ জান কোন মহাজান, তব নিজ জান কোন মহাজান, পাতাইয়ে দিলে তুমি, পাতাইয়ে দিলে তুমি. ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది బృందావనం. వెళ్ళక ముందు నేనైతే ఓ 25 ఏళ్ల క్రితం మనం వెళ్తామా, మనం అర్హులమా అని ఆశలు వదులుకున్నాను బృందావనం యొక్క గొప్పతనం విన్న తర్వాత. కానీ శ్రీమతి రాధారాణి యొక్క కృప, రాధా గోవిందుని యొక్క కృప, గురువులు, ప్రభుపాదుల వారు, భక్తుల యొక్క ఆశీర్వచనం ద్వారా 2001లో మొదలు పెడితే 2023 వరకు అలా వెళ్తూనే ఉన్నాం. ఇదంతా రాధారాణి కృప. లేకపోతే ఎవరు బృందావనంలో అడుగు పెట్టలేదు. నీకు డబ్బున్నా సరే, నువ్వు ఢిల్లీలో ఉండి 5 ఏళ్ళు ఉన్నానండి, తెలియదండి. నేను పక్కనే మధురలో ఉన్నానండి, నాకు తెలియదండి. మేము వెళ్ళామండి, ఏవో ఆ తులసి వనం అది చూపించారండి, అంతేనండి అంటుంటారు. ఎందుకని? దే ఆర్ నాట్ అలౌడ్ బై రాధారాణి. అందుకని వినయంతో కూడి ఉంటే మనం బృందావనం వెళ్ళచ్చు, అంతే. ఫారినర్స్ ఎక్కువ మందిని కృష్ణ భక్తులుగా చూస్తుంటాం. వారు అలా కృష్ణునికి అట్రాక్ట్ అవ్వడానికి, కృష్ణ భజనలు చేయడానికి కారణం? అదేవిధంగా మైమరచిపోయి కృష్ణ భజనలు ఎలా మునిగిపోతారు? ఫారినర్స్ అయినా, ఇండియన్స్ అయినా, యూరోపియన్స్ అయినా, ఇంకెవరైనా, మనం అందరం కూడా
శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయి శ్రవణాది శుద్ధ చిత్తే కరయోదయ్. మనందరం కూడా లోపల బోల్డ్ అంత ప్రేమ కలిగి ఉన్నాం. ద గవర్నమెంట్ లవ్ ఆఫ్ కృష్ణ ఈజ్ దేర్ ఇన్ ఎవరీ వన్స్ హార్ట్. ఈ ప్రేమ కృష్ణుడి పట్ల మనందరికి ఉంది, కానీ దాన్ని బయటికి తీయాలి. వాళ్ళు బయటికి వ్యక్తం చేయగలిగే స్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చెవులు వాళ్ళు. ఆ పని నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, అందరూ చేయొచ్చు. కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ భగవన్నామాన్ని బాగా జపం చేస్తూ భాగవతాన్ని వింటూ ఉంటే, కృష్ణుడి భజన, కృష్ణుడి యొక్క కీర్తన, కృష్ణుడి యొక్క పూజ చేస్తూ, కృష్ణ భక్తుల సేవ చేస్తూ, కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటే మన హృదయంలో కూడా మార్పు వస్తుంది. ఈ జీవితాన్ని మనం ధన్యం చేసుకోవచ్చు. ఎందుకంటే కృష్ణుడికి అట్రాక్ట్ చేసే గుణం ఉంది, మనం జీవనం అట్రాక్ట్ అయ్యే గుణం ఉంది. ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణాలు అటువంటివి. అందుకని మనం అందరం కూడా ఆయన అంశలం భగవద్గీతలో చెప్పినట్లుగా. కాబట్టి ఈ వేలుకి, ఈ చెయ్యికి సేవ చేసే లక్షణం ఉండాలి, ఈ చేతికి, ఈ శరీరానికి సేవ చేసే లక్షణం ఉండాలి. అది సహజం. అలా మనందరం కృష్ణుల్లో భాగస్థులు, ఆయన్ని సేవ చేయడం మన సహజ గుణం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన కొన్ని విషయాలు. భగవద్గీత మొన్నే మనం ఒక వారం క్రితం జరుపుకున్నాం. భగవద్గీత యొక్క ఆవిర్భావం ప్రపంచంలో భగవద్గీత అనే కేవలం ఆ పుస్తకానికే పుట్టినరోజు జరుపుకునేటువంటి అవకాశం ఉంది. మనం వైకుంఠ ఏకాదశి అంటాం ఆ రోజే. అయితే భగవద్గీతకి మిగిలిన పుస్తకాలకి, గ్రంథాలకి తేడా ఏమిటంటే, భగవద్గీత ఆయన నోట్లోంచి వచ్చింది. మిగిలినవి ఋషులు వాళ్ళు రచించారు. యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిశ్రుత. కాబట్టి మనం అందరం కూడా భగవద్గీత రోజు చదవాలి, రోజు వినాలి, దాని గురించి మనం మననం చేయాలి. అప్పుడు మన జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది. భగవద్గీత ఎంత గొప్పదంటే శంకర్ల వారు చెప్పారు, భగవద్గీత కించితదీత గంగా జలలవకనికాపీత. ఎవరైనా కొంచెం భగవద్గీత చదివినా, ఒక్క చుక్క గంగనీరు నోట్లో పడినా, ఒక్కసారి మురారి అయిన కృష్ణుణ్ణి మనసారా స్మరించిన ఏమేన నచర్చాం, ఇవుణ్ణి ఇంకా చూడక్కర్లేదు. కానీ మనం ఎంతో అదృష్టవంతులం, భాగ్యవంతులం. ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో మనం భగవద్గీతను బాగా పఠించాలి, భగవద్గీతను పాటించాలి. అప్పుడే మనం సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం, వచ్చే తరాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. 5 సంవత్సరాల పిల్లల నుండి యువత వరకు మనం చిన్నప్పుడే భక్తిని ఎలా అలవాటు చేయాలి? చాలా సులభమైంది. నువ్వు బొట్టు పెట్టుకో. సహజంగా మీ పిల్లలు బొట్టు పెట్టుకుంటారు. నువ్వు ఉదయం స్నానం చేసి దేవుడికి ఒక దీపం పెట్టిన తర్వాతే నువ్వు తిను, వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వే ఇంటి మధ్యలో పళ్ళు తోమితే గాడిద కొడుకు గాడిదే అవుతాడు కదా. నా వ్యక్తిగతం అయితే మా నాన్నగారు పొద్దున్న లేచిన పూలు కోయమనేవారు. పూలు కోయాలంటే స్నానం చేయాలి. స్నానం చేసి పూలు కోసేవాళ్ళం. తర్వాత నాన్న పక్కన కూర్చునేవాళ్ళం. నాన్న పూజ చేసేవారు, నాన్న విభూతి పెట్టేవారు, నాన్న మంత్రం చెప్తుంటే అక్షతలు వేసేవాళ్ళు. ఆయన సామాన్యుడే, ఆయన లేరు ఇప్పుడు. ఆయన మెమరీస్ ఉండిపోయినాయిగా. ఆయన ఇంటి మధ్యలో పళ్ళుతో ఉంటే ఏం మెమరీస్ ఏముండవు. అందుకని స్నానం చేస్తేనే తినాలి. అది ఎవరు బట్టి వస్తుంది? కాబట్టి స్నానం చేసే తినాలి. అది అలవాటు చేయాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. బొట్టు పెట్టుకుంటేనే బయటికి వెళ్ళాలి. ఎవరు అలవాటు చేయాలి? మనమే. కాబట్టి మంచి గుణాలు 90% తల్లిదండ్రుల నుంచి వస్తాయి, చెడ్డ గుణాలు అయితే. కాబట్టి మనం చిన్న వయసులోంచి వాళ్ళని మోల్డ్ చేస్తే వాళ్ళు గోల్డ్ అవుతారు, లేదా మనల్ని ఫోల్డ్ చేసి ఓల్డ్ జోబ్లు వేసేస్తారు. కాబట్టి ఇది ఎంత గొప్ప దేశం. శ్రవణ కుమారుడు అనబడేటువంటి రామాయణంలో ఒక గొప్ప మాతృపితృభక్తి పరాయణుడు, చిన్నపిల్లడు, 16 ఏళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న భుజాల మీద తీసుకెళ్తున్నాడు తీర్థయాత్రలకి. దశరథుడు తెలియక బాణం వేశాడు. పిల్లవాడు గుండెల్లో దిగబడింది ఆ బాణం. చనిపోయే సమయంలో కూడా మహారాజా నమస్కారం అన్నాడు. అది సంస్కారం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత,
నా దేశం సంస్కారగంగా, నా దేశం హృదయాంతరంగా. కాబట్టి అటువంటి శ్రవణకుమారుడు పుట్టినటువంటి ఈ నేల, తల్లిదండ్రుల కోసం అంత త్యాగం చేసినటువంటి నేల. అటువంటి నేలలో పుట్టి తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో వేసేస్తున్నారంటే వాడికి రామాయణం చెప్పని పాపం తల్లిదండ్రులది. కాబట్టి కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు, గుర్రము చెడిన రౌతిది తప్పు, ప్రజలు చెడిన ప్రభువుది తప్పు. ఈశ్వరు అందరికీ చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డివోషనల్ వే, లైక్ అండ్ షేర్.